మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవంబర్ 5వ తేదీన నాగుల చవితి పండుగ రాబోతుంది. కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి మహా చతుర్థి అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి చిమ్మిలి చేసుకొని ఆవు పాలు పువ్వులు పండ్లు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి చిమ్మిలి కూడా వేసి 2 మతాబులు కాకర పువ్వులు లాంటివి వెలిగించుకుంటూ ఉంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు ఆచారం లేని వారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది. అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కానవస్తూ ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ నాగుల చవితి రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కాదని ఈ తప్పు పనులను నాగుల చవితి రోజు చేస్తే కోరి సర్పదోషాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కష్టాల పాలవుతారు. నాగదోషాల బారిన పడతారు. చాలామంది తెలియక ఈరోజు ఈ పనులు చేసి తర్వాత ఫ్యూచర్లో బాధపడిపోతూ ఉంటారు. మరి ఇంతకీ నాగుల చవితి రోజు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్ సృష్టి అయిన ఈ జగత్తులో సకల చరాచరములు భారతీయులకు ఆరాధనీయమై పంచభూతాలతో సహా చెట్టు పుట్ట కొండ ఒక్కటేమిటి ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే. ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించినవే పండుగలు. అటువంటి పండుగే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన 4 పన్నంగ భూషణునిగా కీర్తింపబడడానికి కారకులయ్యారు. వినాయకుడికి భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. కర్మ సాక్షి సూర్యుని రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రామ లక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. అటువంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు నాగుల చవితి. ఇక ఈ నాగుల చవితి రోజు కొన్ని పొరపాట్లు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఈరోజు లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయవద్దు. ఎందుకంటే పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు. దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరక్క కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలు లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో లీటర్ల కొద్దీ పాలు పొయ్యకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు ప్రత్యేకంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది. నాగుల చవితి రోజు కూరగాయలు కట్ చేయడానికి కత్తి కానీ చాకు కానీ ఉపయోగించకూడదు. తెలిసి కానీ తెలియక కానీ నాగుల చవితి రోజు కూరగాయలను లేదా దేన్నైనా కట్ చేయడానికి కత్తి కానీ చాకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. అలా చేస్తే
సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే నాగుల చవితి రోజు ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు. పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. నాగుల చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో వండిన ఆహార పదార్థాలు తినకూడదు. వండిన ఆహారం తింటే కూడా సర్పదేవతల అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే పొట్లకాయ కూడా తినకూడదు. ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు పాములను కొట్టడం, చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు. అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. అలాగే నాగుల చవితి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఇది మంచి విషయం కాదు. మన శాస్త్రాలలో ఎక్కడా కూడా నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయమని చెప్పలేదు. కనుక నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఈ నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళి కానీ, మెలికల పాముల విగ్రహాల దగ్గరకు వెళ్ళి కానీ, ఇంట్లో కానీ పూజ చేయవద్దు. జస్ట్ మనసులో సుబ్రహ్మణ్య అలాగే ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అంటే పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసేవారైనా లేదా విగ్రహాల దగ్గర పూజ చేసేవారైనా సరే, ఎవరైనా సరే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నాగుల చవితి రోజున ఎవ్వరూ తలంటు స్నానం చేయకూడదు. దాని వలన దరిద్రం పడుతుంది. ముందు రోజే తలస్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు పుట్టల దగ్గరకు మరియు నాగ పడగల దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుటిన బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. పెళ్ళైన ఆడవారైతే పాపిట్లో కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. లేదంటే చాలా అశుభం. ఇవే నాగుల చవితి రోజు చేయకూడని తప్పులు. తెలియక ఈరోజు ఈ తప్పులు చేస్తే నాగదేవతలకు కోపం వస్తుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక నాగుల చవితి రోజు అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నాగుల చవితి పూజను 3 రకాలుగా చేసుకోవచ్చు. మొదటిది పుట్ట దగ్గర చేసుకోవచ్చు, లేదా నాగదేవతల విగ్రహాలు, జంట నాగుల విగ్రహాల దగ్గర చేసుకోవచ్చు. ఇవేమీ కుదరకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మొదటగా నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. నాగుల చవితి రోజు ముందుగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట దగ్గరకు వెళ్ళగానే పసుపు కలిపిన నీటితో పుట్టను అభిషేకించాలి. అంటే నీళ్ళల్లో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లను పుట్ట మీద చల్లాలి. ఆ తర్వాత కొద్దిగా బియ్యపిండి, పసుపు, కుంకుమను పుట్ట మీద చల్లాలి. పుట్ట దగ్గర వీటితోనే పద్మ ముగ్గు వేయాలి. అలా పద్మ ముగ్గు వేసిన తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించాలి. అలా పుష్పాలు అలంకరించిన తర్వాత పుట్ట చుట్టూ 21 ప్రదక్షిణలు కానీ, 11 ప్రదక్షిణలు కానీ, 3 ప్రదక్షిణలు కానీ చేయాలి. ఆ ప్రదక్షిణలు చేసిన తర్వాత పుట్ట మన్నును కొంచెం తీసి నుదుటన మరియు మెడ భాగం మీద ధరించాలి. తరువాత పుట్టలో కొద్దిగా ఆవు పాలు పోయాలి. పచ్చి పాలను మాత్రమే పోయాలి. వాటిల్లో మళ్ళీ పంచదార కానీ, బెల్లం కానీ ఏమీ కలపకూడదు. ఒట్టి పచ్చి పాలను మాత్రమే పోయాలి. ఈ పాలను కూడా లీటర్లు పోయకూడదు. చాలామంది ఆ పాలల్లో ఎక్కువ నీళ్లు కలిపేసి పోసేస్తూ ఉంటారు. అలా పోయకూడదు. స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకొని జస్ట్ 3 చుక్కలు అలా పోసి వదిలివేయాలి. ఇలా పాలు పోసిన తర్వాత చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, పానకాన్ని పుట్ట దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత నాగదేవతలకు సమర్పించిన ప్రసాదాలను భక్తితో కళ్ళకు అద్దుకుని స్వీకరించి తిరిగి ఇంటికి వచ్చేయవచ్చు. ఇది నాగుల చవితి రోజు పుట్ట దగ్గర చేసే పూజా విధానం. దగ్గరలో పుట్టలు లేనివారు దేవాలయాల్లో రావి చెట్టు కింద ఉండే జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి లేదా నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి పూజ చేస్తారు. మరి ఆ పూజ ఎలా చేయాలంటే శుచిగా స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి నాగదేవత విగ్రహాల మీద పాలు పోసి అభిషేకం చేయాలి. ఇక్కడ కూడా పచ్చి పాలతోనే అభిషేకం చేయాలి. కానీ ఎన్ని పాలతో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఆ తర్వాత నాగదేవత విగ్రహాలను నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.
తర్వాత పత్తితో ఒక వస్త్రాన్ని చేసుకొని దానికి కుంకుమ అలంకరించి ఆ పత్తితో చేయబడిన వస్త్రాన్ని నాగదేవతల విగ్రహాలకు అలంకరించండి. ఆ తర్వాత నాగదేవతల విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని 9 ఒత్తులతో వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత సువాసన కలిగిన పుష్పాలను అంటే మల్లెపూలు, చామంతి పువ్వులు ఇలాంటి పూలను నాగదేవత విగ్రహాల దగ్గర ఉంచాలి. ఒక జిల్లేడు ఆకులో కానీ తమలపాకులో కానీ బెల్లం ముక్కను ఉంచి నైవేద్యం సమర్పించాలి. బెల్లంతో పాటు చిమ్మిలి, వడపప్పు, చలివిడిని కూడా నివేదన చేయవచ్చు. అలా నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇంటికి వచ్చేయవచ్చు. నాగుల చవితి నాగుల విగ్రహాల దగ్గర చేసుకునే పూజా విధానం ఇది. పుట్టగాని నాగుల విగ్రహాలు కానీ దగ్గరలో లేనివారు ఇంటిలోనే నాగుల పడగలను పూజించుకోవచ్చు. అది కూడా లేకపోతే బియ్యపిండితో నీటిని కలిపి పాము షేపు వచ్చేలాగా 3 సర్పాలను తయారు చేసుకోండి. ఆ సర్పాలను ఒక ప్లేట్లో తమలపాకులో పెట్టి పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చు. ముందు స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి పడగలను తయారు చేసుకొని వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేసుకోవాలి. ఒక దీపం వెలిగించి పూలతో పూజ చేయాలి. ఇలా పూజ చేసే సమయంలో ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. చివరిగా చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, పానకం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించాలి. ఈరోజు ఆడవారు, మగవారు అంటే దంపతులిద్దరూ కలిసి పుట్ట దగ్గరో నాగుల విగ్రహాల దగ్గరో లేదా ఇంటిలోనో తప్పనిసరిగా పూజ చేయాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.